ఇల్లు కట్టుకున్నాను, తాగడానికి నీళ్లు లేక చాలా అవస్థల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నా. కళ్ళు తెరిస్తే నీళ్ళు అవసరం, ఆ నీళ్లు లేక చాలా అవస్థలు పడుతున్నాం. టౌన్ చల్ల టౌనే, ఈ రోడ్లు ఈ ఒక నీళ్లు చాలా ఇబ్బంది పడుతున్నాము. కర్నూలు జోలాబ్ కెనాల్ పక్క రోడ్లో రామ్నగర్ 100 ఫీట్ రోడ్ ఇది. మేము ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చినాం 3 months బ్యాకే. మట్టి రోడ్డు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం పడితే చాలా కష్టంగా ఉంటుంది. రాత్రిపూట కింద పడుతున్నారు జనాలు. ఇక్కడ ఆటోలు కూడా రావట్లేదు ఈ దారి చూసేసరికి. నడవడానికి కూడా ఇబ్బంది ఉంది. ఆ కార్నర్లో మాకు చర్చికి ఒక 300 మంది కూడుకుంటాం. గ్రావెల్ వేసుకోవడం జరిగింది. అయినా కూడా అది వర్షాకాలం అంతా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. వాహనాలకి బైకులు కూడా ఇబ్బందిగా ఉంది. కనుక దయచేసి ఈ మేము విన్నపం ఏంటంటే గ్రావెల్ రోడ్ అయినా వేసి మా రోడ్డును కొంచెం అధికారులను మేము ప్రార్థన పూర్వకంగా విన్నవించుకుంటున్నామండి. గత 20 ఏళ్ల నుంచి నేను మున్సిపాలిటీకి కంప్లైంట్ పెడుతూనే ఉన్నా. రామ్నగర్ కేస్ కెనాల్ సైడ్ పోయా జోలాపురం ట్రాన్స్ఫార్మం ఆపోజిట్ లైను. ఈ లైన్ వచ్చేసి సీకామ్ సెంటర్కు లింక్ అండి, 100 ఫీట్ రోడ్డు. దీని మీద కనీసం అంటే 30 అప్లికేషన్లు ఇచ్చాను నేను, రోడ్లు వేయమని, మంచినీటి సౌకర్యం కల్పించమని. దీన్ని గమనించి మీరు దీనిపైన చర్య తీసుకొని రోడ్డు వేయవలసిందిగా కోరుతున్నాం. మట్టి రోడ్డు సౌకర్యం కూడా లేని కాలనీలు మన రాజధానిలో ఉన్నాయంటే ఇది వినటానికే సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటి ఎక్కడికి పడితే అక్కడ మట్టి దిబ్బలు, స్క్రాప్, నానా చెత్త ఉంది. ఇలాంటి ఏరియాల్లో కుటుంబాలు నివసించాలంటే చాలా కష్టతరం. మహిళలు, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దయచేసి దీన్ని సత్వరమే ఈ సమస్యను పరిష్కరించగలరని ఆశిస్తున్నాను. ఇల్లు కట్టుకొని ఏళ్లు గడుస్తున్నా కనీసం మట్టి రోడ్డు కూడా వేయలేదు, పైప్ లైన్ వేయలేదు. పాలక సంస్థ కమిషనర్ గారిని, పాలక వర్గాన్ని అడిగేది ఏమంటే, అయ్యే రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు, అవసరం లేని కాడ కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు, కనీసం మెటల్ రోడ్డు వేయండి. ఇది ఒకప్పుడు 100 అడుగుల రోడ్డు 60 అయింది, 60 పోయి 20కి వచ్చేసింది. అంటే ప్రజలు ఇచ్చిన రోడ్డును పాలకులు, అధికారులు కాపాడుకోలేకపోతే ఎట్లా? మీరు రోడ్డు వేసింటే ఇంకా అభివృద్ధి జరిగేది. ఈ రోజు అధికారులు, పాలక వర్గం నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. మీకు ప్రజలపైన ప్రేమ ఉంటే ప్రజాధనాన్ని సక్రమంగా ప్రజలకు వినియోగించండి. ఎక్కడ రోడ్లు లేవు అక్కడ వేయండి. మేమేం సిమెంట్ రోడ్లు అడగడం లేదు. స్థానికులు అయ్యా మెటల్ రోడ్ వేయండి, కనీసం మొర్సు రోడ్ వేయండి, శుభ్రంగా మంచి గాలిని అందించండి. మేము అనారోగ్యాలకు గురవుతా ఉన్నాము. కమిషనర్ గారు స్పందించి ఇక్కడ నడవడానికి రోడ్డు ఏర్పాటు చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నారు.